ఈరోజు మనం పకోడీ చేసుకుందాం. ఒక అల్లం ముక్క, 6-7 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తీసుకుని తొక్కలు తీసి ముక్కలుగా కట్ చేసుకుందాం. అల్లం ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాం. 1 స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 3 స్పూన్లు బియ్యపిండి, 3 స్పూన్లు బియ్యపిండి, 1 కప్పు శనగపిండి, కొంచెం వాటర్. మొత్తం మనం బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం పిండి బాగా కలుపుకోవాలి. వాటర్ అన్నీ ఒకసారి పోసుకోకండి, చూసుకుని కలుపుకోవాలి. జస్ట్ కొంచెం వాటర్ వేసుకోవాలి అంతే. జస్ట్ కొంచెం వేసుకుందాం అంతే. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మనం యాడ్ చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. కాగనిద్దాం. కాగిన తర్వాత అప్పుడు పకోడీలు వేసుకుందాం. ఆయిల్ కాగింది, ఇప్పుడు మనం పకోడీలు వేసుకుందాం. ఒక సైడ్ వేగాయి, ఇంకొక సైడ్ తిరగేసుకుందాం. మనం పకోడీలు వేగిపోయి ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఇలా దాంట్లో తీసుకుని ఆయిల్ వాడేంత వరకు ఉంచుకుందాం. వేడివేడిగా పకోడీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈజీ అండ్ టేస్టీ.